అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతమ్మ ఫ్యామిలీ. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. చిటికెలో ఎలా చేయాలనో నేను చేస్తాను చూడండి. అలాగే మీరేమన్నా మా అత్తాకోడల్ని క్వశ్చన్ చేయాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ క్వశ్చన్స్ అన్నీ మేము చూసి అది ఒక వీడియో చేస్తాం. చాలామంది మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కదా. ఓకే అండి, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. 6 గుడ్లు ఉడకబెట్టానండి. నీట్గా ఇలా పొట్టు తీసుకోవాలి. మసాలాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి. పచ్చిమిర్చి ఒక 3-4 చాలు. టమాటీలు అయితే మీడియం సైజు నేను 3 తీసుకున్నాను. ఆనియన్స్ పెద్దది ఒకటి తీసుకున్నాను. కొత్తిమీర ఇంకో 6 గుడ్లు తీసుకున్నానండి. ఇంకా ఇవి కట్ చేద్దాం. టమాటాలు సన్నగా తరగాలి. ఎగ్స్ ఫ్రై చేయాలి. కొంచెం కాటు పెట్టుకొని ఎగ్స్ ఫ్రై చేసేసి తాలింపు చేయడం. మసాలాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేశానండి. ఆనియన్స్, టమాటా, కొత్తిమీర అది కట్ చేశాను. ఇట్లా ఎగ్స్కి ఇట్లా కాటు పెట్టుకోవాలండి. తర్వాతకి కొంచెం ఫ్రై చేస్తే తాలింపు స్టార్ట్ చేద్దాం. లైట్గా ఫ్రై చేయాలండి, ఎక్కువ చేయకూడదు. లైట్గా ఈ కారం ఎగ్స్ పట్టేటట్టుగా. ఓకే, అయిపోయింది. పక్కన పెట్టుకోము. తాలింపుకి గిన్నె పెట్టుకుని తగినంత నూనె పోసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై అయిపోయినాయండి. అదే ఆయిల్లో ఇంకా ఆనియన్ ఫ్రై చేయాలి. ఇట్లా బాగా ఫ్రై చేయాలి. మంచిగా రెడ్గా వచ్చేటట్టుగా ఫ్రై చేయాలి. ఇంకా అవి ఫ్రై అయ్యేదండి. టమాటా మంచిగా ఉడికించుకోవాలి. ఈ గ్లాస్తో 2 పోసుకున్నానండి. 4 గ్లాసులు వాటర్ వేయాలి. ఒక 2 సార్లు కడిగితే
ఇవి మొత్తం మంచిగా ఉడికినాక వాటర్ పోద్దాం. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఆనియన్స్ అయితే ఇంకా ఇట్లా వచ్చేటట్టుగా చూసుకోండి. అయిపోయింది అది ఆనియన్స్ మంచిగా. ఇంకా ఇది కూడా ఫ్రై అయిందండి. ఇంకా వాటర్ మనము 2 గ్లాసులు బియ్యం పోసినాం కాబట్టి 4 గ్లాసులు వాటర్ పోస్తాం. వాటర్ పోయడం అయిపోయిందండి. ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇది మసలగానే ఇంకా రైస్ ఇందులో వేస్తే ఇక తొందరనే అయిపోతుంది. రైస్ వేద్దామండి. ఇలా కలుపుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు అయితే ఇంకా అన్నం అయిపోతుందండి. ఎగ్ ఇట్లా అన్నీ రెడీ చేసి కొత్తిమీర చల్లితే అయిపోతుంది. కొంచెం టేస్ట్ రావాలి కదా, మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ ఒక 2 నిమిషాల తర్వాతకి ఇక కొత్తిమీర వేసి దింపడం. వావ్, మసాలాలు బాగున్నాయి. స్మెల్ అయితే బాగా వస్తుంది. వావ్, వేరే లెవెల్ ఉంది. సూపర్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ చేయండి.